నా పేరు తిప్పలు రామసుబ్బారెడ్డి, మాది బద్వేల్ నియోజకవర్గం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. బద్వేల్ నగర ప్రజలకందరికీ నమస్కారం. నా పేరు మాచునూరి హరికృష్ణ. నమస్తే అండి, నా పేరు అనంతకృష్ణ. బద్వేల్ ప్రజలకు, బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నమస్తే అండి, నా పేరు పెంచల్ రెడ్డి, మాది బద్వేలు. నా పేరు మంజారి శ్రీనివాసులు, బద్వేలి పట్టణ వాసి. నా పేరు రామారావు, నేను బద్వేలు నుంచి మాట్లాడుతున్నాను. అదే గతంలో చూసుకుంటే మనకు మట్టి రోడ్లలోనే తిరిగాం, బురదలోనే తిరిగాం. 2014 ముందు ఇక్కడ చాలా నీటి వసతి లేక అనారోగ్యకరమైనటువంటి నీటి వల్ల చాలా సమస్యలు, అందరూ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. 2014 ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేవాళ్ళు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యమైనటువంటి కలుషితమైనటువంటి నీరు తాగి అనారోగ్యానికి గురై చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొని బాలింతలు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అనారోగ్య సమస్యలు చాలా వస్తూ ఉండేవి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ రూపురేఖలు మారిపోయినాయి. బద్వేల్ పట్టణానికి నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో మాకు ముఖ్యంగా ఏంటంటే NH-67 ఉబ్రి నుంచి కృష్ణపట్నం ఓడరే వరకు జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది బద్వేలికి తలమానికం. బీజేపీ చేసిన అభివృద్ధి ఏమిటి అని చూసుకుంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవారికి ఇళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇళ్ళను ఇవ్వడం కానీ, ఆ ఇంటి ప్రతి ఒక్కరికి ఆ ఇండ్లకు మంచినీటి అందాలని చెప్పేసి జల్ జీవన్ మిషన్ కింద నీళ్ళ కొలాయి కనెక్షన్లు ఇవ్వడం కానీ, లేదంటే మైదుకూరు టు బద్వేల్ మధ్య NH-67 నేషనల్ హైవేని ఇవ్వడం కానీ, లేదా సీసీ రోడ్లు మనకు సడక్ యోజన కింద ప్రతి ఏరియాకు సీసీ రోడ్లు ఇవ్వడం కానీ, లేదా ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద నీటి కొలాయి కనెక్షన్లు ఇవ్వడం కానీ. నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అయిన తర్వాత గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలు, జాతీయ రహదారుల మీద చాలా దృష్టి పెట్టారు. మనకు విజయవాడ టు చెన్నై నుంచి 16 జాతీయ రహదారి రోడ్డు నుంచి హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి 44కు అనుసంధానం చేస్తూ 17,000 కోట్ల రూపాయల వ్యయంతో, భారీ బడ్జెట్తో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మాకు జాతీయ రహదారి రావడం అనేది చాలా అదృష్టం అనుకుంటున్నాను మా బద్వేలు ప్రజలకు. అన్నిటికీ ముందు ఆరోగ్యం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నీరు అనేది పిల్లలకి కానీ ఎవరికి కానీ జీవరాశికి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనానికి అవి ముఖ్యం, ఆహారము, నీరు. ఆ విధమైనటువంటి నీటి మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వాలకి సాధ్యపడినటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ మంచినీటి కొరత తీర్చి 56,000 కుటుంబాలకి నీటి సరఫరా కుళాయి ద్వారా ఇవ్వడం అనేది అచీవ్మెంట్ అనే చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో మనకు నేషనల్ హైవేస్లో బద్వేల్ అంటే మనకు మైదుకూరు నుంచి బద్వేలు పోయే ప్రాంతం NH-67 నేషనల్ హైవే అయిపోయిందని. అలాగే కడప ఎయిర్పోర్టు NH-67 మైదుకూరు బద్వేల్ రోడ్డు పడటం మూలంగా రవాణా సౌకర్యాలు పెరిగి అభివృద్ధికి అది కూడా బాగా దోహదపడింది. ప్రయాణ సౌకర్యాలు సులభమవడంతో డెవలప్మెంట్ బాగా జరిగింది. ఈ మా బద్వేలు చుట్టుపక్కల అభివృద్ధికి కూడా ఈ NH-67 కడప ఎయిర్పోర్టు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించాయని చెప్పాలి. ఇట బద్వేల్ నియోజకవర్గానికి నెల్లూరు ప్రాంతం వచ్చేసి తీర ప్రాంతం, ప్రకాశం జిల్లాలో అడుగు పెడితే అది కూడా సముద్ర తీర ప్రాంతము. ఈ తీర ప్రాంతం ఉండడం వల్ల మాకు జల రవాణాతో అంతర్జాతీయ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. తద్వారా బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది వృద్ధిలోకి వస్తుంది. ఈ అంతర్జాతీయ వ్యాపారం ద్వారా కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి నేషనల్ హైవే అమ్మటి కూడా చాలా పరిశ్రమలు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బద్వేల్ ప్రాంత రైతులకు, భూములకు కూడా మంచి వాల్యూ వచ్చే విధానంగా ఉంది. అంతకుముందు కడపలో విమానాశ్రయం ఉన్నప్పటికీ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత విమానాశ్రయం బాగా డెవలప్ అయింది. ఉడాన్ పథకం కింద విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం బాగా డెవలప్ చేసింది. దీన్ని విస్తరించడానికి కూడా చర్యలు తీసుకుంది. కడప విమానాశ్రయం నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కొత్త టెర్మినల్ నిర్మాణం, రన్వే విస్తరణ మోడీ గారు ప్రారంభించారు కూడా. విస్తరణ పూర్తి అయితే రాత్రి వేళ కూడా విమానాలు టేకప్ ల్యాండింగ్ జరుగుతుంది. దీనివల్ల మాకు బాగా సంతోషంగా ఉంది. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి కుటుంబాలకు దగ్గర భారతదేశం మొత్తంలో 10 కోట్ల జనాభాలో మొత్తం అందరికీ బద్వేలు పరంగా చూస్తే 55,000 పైచిలుకులు నీటి కుళాయిలు అయితేనేమి, జలజీవన్ మిషన్ తరఫున, అదేవిధంగా స్వగృహాల్లో అయితేనేమి, రైతులకు అయితేనేమి, మధ్యతరగతి కుటుంబీకులు అయితేనేమి అనేక పథకాలను ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి ఎంతగానో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో మైదుకూరు నుంచి బద్వేలు వరకు NH-67 డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి జల్ జీవన్ కింద
90% ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా మన బద్వేల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్న బీజేపీకి మద్దతుగా నిలుద్దాం. మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మోడీ గారి గవర్నమెంట్కి, వారి క్యాబినెట్కి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన బద్వేలు ప్రజలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.